ప్రేక్షకులకు నమస్కారం. మెడికవర్ విమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్స్ కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు కన్సల్టెంట్ ఆబ్స్ట్రీషియన్, గైనకాలజిస్ట్, లాప్రోస్కోపిక్ అండ్ రోబోటిక్ సర్జన్ డాక్టర్ సింధూరి గోరంట్ల గారు. సో ఇవాల్టి మన టాపిక్ వచ్చేసేసి హై రిస్క్ ప్రెగ్నెన్సీ. ఈ హై రిస్క్ ప్రెగ్నెన్సీ అనేది ఎందుకు వస్తుంది, దీన్ని మనం ఎలా అధిగమించాలి, బేబీ హెల్దీగా పుట్టాలి అంటే మరి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇటువంటి విషయాలన్నీ కూడా డాక్టర్ గారి మాటల్లో తెలుసుకుందాం. నమస్తే డాక్టర్. హలో, నమస్తే డాక్టర్ గారు. ఇవాళ మన టాపిక్ వచ్చేసి హై రిస్క్ ప్రెగ్నెన్సీ. అంటే ఈ మధ్య కాలంలో మనం చూస్తూ ఉన్నాం, అంటే మనం ఒక 15-20 years బ్యాక్ వరకు చూసుకుంటే కనుక ఈ హై రిస్క్ ప్రెగ్నెన్సీ అనేది చాలా తక్కువ రేషియోలో ఉండింది. ఈ మధ్య కాలంలో లైఫ్ స్టైల్ మారిపోయిన విషయంలో కావచ్చు, లేదంటే ఇంకేదైనా కారణాలు, ఏ కారణాలు దీన్ని మనం ఫేస్ చేయాల్సి వస్తుంది? అసలు వాట్ ఈస్ కాల్డ్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ? కరెక్ట్ అండి. బేసిక్గా హై రిస్క్ ప్రెగ్నెన్సీ అంటే నార్మల్ ప్రెగ్నెన్సీలో కానీ డెలివరీలో కానీ తీసుకోవాల్సిన దానికంటే ఎక్కువ జాగ్రత్తలు అవసరమయ్యేది, ఎక్కువ రిస్క్తో కూడిన ప్రెగ్నెన్సీని మనము హై రిస్క్ ప్రెగ్నెన్సీ అని అంటాము. సో ఇందాక మీరు అడిగినట్టు ఎవరిలో ఎక్కువ చూస్తున్నాము ఈ మధ్య కాలంలో, ఎందుకు హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్కువ అయింది అంటే బేసిక్గా దీనికి ఏంటంటే లేట్ మ్యారేజెస్ అనుకోవచ్చు ఒకటి. బికాజ్ ఆల్మోస్ట్ 28-30 years వరకు మ్యారేజ్ అవ్వకపోవడం, కానీ అయినాక కూడా వాళ్ళు ప్రెగ్నెన్సీ అనేది లేట్గా ప్లాన్ చేసుకోవడము, ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ చాలా మందికి, ఇప్పుడు అమ్మాయిలకు అని చూస్తే PCOS ఇష్యూస్ రావడము, దీని మూలంగా పీరియడ్స్ రెగ్యులర్గా రాకపోవడము, మ్యారేజ్ లేట్గా అవ్వడము, దాని తర్వాత కెరియర్ ప్రయారిటైజేషన్ వల్ల ప్రెగ్నెన్సీ లేట్గా ప్లాన్ చేసుకోవడము, వీటన్నిటి కారణంగా కూడా మనకు హై రిస్క్ ప్రెగ్నెన్సీ అనేది ముందు కాలంతో చూస్తే ఇప్పుడు అనేది చాలా ఫ్రీక్వెంట్గా అండ్ చాలా ఎక్కువ మందిలో చూస్తున్నాం. అంటే ముఖ్యంగా అసలు ఏ విమెన్కి హై రిస్క్ ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంది అంటారు? అంటే బ్యాక్ మనకు ఇంతకు ముందు ఏదైనా హిస్టరీ ఏదైనా ఉండే కారణాలు ఉండవచ్చా, ఏమనుకోవాలి అసలు? సో దీనికి మల్టిపుల్ రీజన్స్ అండి. ఎక్కువ ఎవరిలో మనం హై రిస్క్ ప్రెగ్నెన్సీ చూస్తామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏజ్తో స్టార్ట్ చేస్తే విమెన్ అబోవ్ 35 years కన్సీవ్ అయినా కానీ, లేదా 18 years లోపు టీనేజ్ ప్రెగ్నెన్సీ అంటాము. సో వీళ్ళలో ఈ ఏజ్ గ్రూప్లో కన్సీవ్ అయినా ఒకటి హై రిస్క్ ప్రెగ్నెన్సీ అంటాము. సెకండ్ ఏంటంటే ప్రెగ్నెన్సీ అవ్వకన్నా ముందే ఇఫ్ దట్ పేషెంట్ హ్యాస్ సర్టన్ మెడికల్ డిజార్డర్స్ అంటాము. అంటే వాళ్ళకు ప్రెగ్నెన్సీకి ముందే డయాబెటీస్ ఉండడం కానీ, లేదంటే వాళ్ళకు చిన్నప్పటి నుంచి ఫిట్స్, ఎపిలెప్సీ ఇన్ ప్రెగ్నెన్సీ కానీ, లేదా ఏదైనా కిడ్నీ డిసీజ్ ఉన్న వాళ్ళు కానీ, అది ఫీమేల్కి చిన్నప్పుడు ఏదైనా హార్ట్ డిసీజ్ ఉన్న పేషెంట్ కానీ, ఇట్లాంటి వాళ్ళల్లో మనము అదేవిధంగా కన్సాంగ్వినస్ మ్యారేజ్ అంటాము. సో మేనరిక పెళ్ళిళ్ళు అయిన వాళ్ళు కానీ, వీళ్ళల్లో కూడా మనము హై రిస్క్ ప్రెగ్నెన్సీ అనడం జరుగుతుంది. సో డాక్టర్, అంటే ప్రీ కన్సెప్షన్ కౌన్సిలింగ్ అనేది ఎంతవరకు అవసరం? వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రీ కన్సెప్షనల్ కౌన్సిలింగ్ వల్ల మనం చాలా చాలా అబ్నార్మాలిటీస్, బేబీ అబ్నార్మాలిటీస్ కానీ, లేదా ప్రెగ్నెంట్ అయిన తర్వాత మనం ఫేస్ చేయాల్సిన వాటిని చాలా వరకు మనం ముందే ప్రివెంట్ చేయగలుగుతాము. సో ఈ ప్రీ కన్సెప్షనల్ కౌన్సిలింగ్లో మనకు మెయిన్గా ఇంక్లూడ్ అయ్యేది ఏంటి అంటే, ఒకటి కపుల్ కౌన్సిలింగ్ ఉంటుంది. సో ఏ విధంగా హస్బెండ్ వైఫ్ తర్వాత మ్యారేజ్ తర్వాత ఎలా ఉంటాయి, వాళ్ళ యాంటీనేటల్ విజిట్స్ ఎలా ఉంటాయి. ఎందుకు అంటే ఇప్పుడు నార్మల్ ప్రెగ్నెన్సీకి హై రిస్క్ ప్రెగ్నెన్సీకి ఏంటి అంటే, యాజ్ soon as a couple visits a gynecologist, వాళ్ళ ప్రెగ్నెన్సీని లో రిస్క్ ప్రెగ్నెన్సీయా లేదా హై రిస్క్ ప్రెగ్నెన్సీ అనేది మనం కేటగరైజ్ చేస్తాం బేస్డ్ ఆన్ సర్టన్ కండిషన్స్. సో ఒకవేళ ఇఫ్ దట్ కపుల్ ఫాల్స్ అండర్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ అంటే వాళ్ళకు నార్మల్గా అయ్యే యాంటీనేటల్ విజిట్స్, అంటే హాస్పిటల్ విజిట్స్ కంటే వాళ్ళకు కొన్ని ఎక్కువ విజిట్స్ అవసరం పడుతుంది, కొన్ని ఎక్కువ స్కాన్స్ చేయించవలసి ఉంటుంది, డాక్టర్ విజిట్స్ కానీ ఇవన్నీ. సో ఒకరికి కోఆపరేషన్ ఉండాలి. సెకండ్ థింగ్ ఏంటంటే, ఇందాక మనం అన్నట్టు కన్సాంగ్వినిటీ మ్యారేజ్ ఉన్నా కానీ, లేదా లేట్ ఏజ్లో కన్సీవ్ అయితే ఏజ్ రిలేటెడ్ క్రోమోసోమల్ అబ్నార్మాలిటీస్ బేబీకి వచ్చే రిస్క్ కానీ, లేదా ఒకవేళ మదర్ ఆల్రెడీ డయాబెటీస్ ఇట్లాంటివి ఉంటే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నప్పుడు వాళ్ళు అంతకుముందు వాడుతున్న మెడికేషన్స్ని చేంజ్ చేసి, దో వాళ్ళు కన్సీవ్ అయినా కూడా మనకు పుట్టబోయే బేబీకి ఎలాంటి అబ్నార్మాలిటీ రాకుండా సో చేంజ్ ఆఫ్ మెడికేషన్ కానీ, సేమ్ మనకు ఎపిలెప్సీ అంటే మనకు వాడుక భాషలో చెప్పాలంటే ఫిట్స్ వచ్చే వాళ్ళకు. సో అంతకుముందు ప్రెగ్నెన్సీ అన్న ప్లాన్ లేనప్పుడు డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేసే మెడిసిన్, అంటే న్యూరాలజిస్ట్ వాళ్ళు ప్రిస్క్రైబ్ చేసే మెడిసిన్కి వన్స్ కపుల్ ఈస్ ప్లానింగ్ ఫర్ ప్రెగ్నెన్సీ అన్నప్పుడు వాళ్ళు ఆ మెడికేషన్లో చేంజ్ చేయడం కానీ, సేమ్ కార్డియాలజిస్ట్ హార్ట్ డిసీజ్ ఉన్న పేషెంట్కి. సో ఒక కపుల్ ప్లాన్ చేసినప్పుడు అంతకుముందు ఏదైనా మెడికేషన్స్ ఉంటే, ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్నప్పుడు ఎలాంటి మెడికేషన్ వాడాలి, అన్నెసెసరీ యాంటీబయోటిక్స్ వాడకుండా, లేదా ఏదైనా డెర్మటాలజిస్ట్ దగ్గర ట్రీట్మెంట్ అవుతున్నప్పుడు ఏదైనా రెటినాల్ బేస్డ్ క్రీమ్స్ వాడుతున్నా ఏవి అవాయిడ్ చేయాలి, ఏది చేయాలి, సో దట్ ఒక్కసారి కన్సీవ్ అయ్యాక బేబీకి ఎలాంటి అవయవ లోపాలు రాకుండా, క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ రాకుండా, తర్వాత వాళ్ళకు ఇమీడియట్గా చేయించుకోవాల్సిన టెస్ట్లు ఏంది కన్సీవ్ అయినాక, తర్వాత వాళ్ళకి ఎన్ని స్కాన్స్ పడితే, వీటన్నిటి గురించి కూడా క్షుణ్ణంగా పేషెంట్ రిలేటెడ్ డౌట్స్, అదేవిధంగా మనం ఏవైతే జాగ్రత్తలు తీసుకోవాలనేది కూడా వాళ్ళు ప్రెగ్నెన్సీకి ముందే చెప్తే, సో కపుల్ విల్ బి ప్రిపేర్డ్ అకార్డింగ్ టు దట్.
ఓకే డాక్టర్, అంటే గర్భధారణ ప్లాన్ చేసుకునే ముందు అసలు ఎటువంటి పరీక్షలు చేసుకోవాల్సి ఉంటుంది ఏ విమెన్ అయినా? కరెక్ట్. సో వాళ్ళు ఒక్కసారి మ్యారేజ్ చేసుకున్న, వెరీ గుడ్ క్వశ్చన్ అండి. ఎందుకు అంటే చాలా మంది మ్యారేజ్ అయ్యాక 2-3 ఇయర్స్ జస్ట్ లైక్ దట్ వదిలేసి తర్వాత వన్స్ వాళ్ళు ప్లాన్ చేసుకుంటున్నప్పుడు అప్పుడు వస్తారు. సో అలా కాకుండా ఒక్కసారి మ్యారేజ్ అవ్వడమే అబౌవ్ 30 ఇయర్స్ అవుతే మీరు ఫస్ట్ గైనకాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వండి. తర్వాత ప్రిలిమినరీ టెస్ట్ అంటారు, లైక్ హార్మోనల్ ప్రొఫైల్. అంటే ఎప్పుడు కూడా టెస్ట్లు అనేది మేల్కి ఫీమేల్కి ఇద్దరికి చేయించాలి. మేల్కి అయితే బేసిక్ టెస్ట్ లైక్ థైరాయిడ్ కానీ, షుగర్స్ కానీ, వాళ్ళ హిమోగ్లోబిన్, అదేవిధంగా వీర్య కణాలు, సీమెన్ అనాలిసిస్ అనేది చేయించి, విమెన్కి కూడా ఏఎంహెచ్ అనేది వెరీ ఇంపార్టెంట్ టెస్ట్. ఏఎంహెచ్ అంటే ఏంటంటే యాంటీ ములేరియన్ హార్మోన్. అది ఏం ఇండికేట్ చేస్తుంది అంటే ఆడవాళ్ళలో ఎంత ఓవేరియన్ రిజర్వ్ అనేది ఉందనేది మనకి ఏఎంహెచ్ అనే ఒక సింపుల్ బ్లడ్ టెస్ట్ ద్వారా తెలిసిపోతుంది. ఏఎంహెచ్ కానీ, అదేవిధంగా థైరాయిడ్, చాలామంది విమెన్కి ముందు పీరియడ్స్ రెగ్యులర్గా రాకపోయినా ఏదున్నా ఏదోలే నార్మల్ వస్తుందిలే అన్నట్టు ఉంటారనమాట. సో థైరాయిడ్ టెస్ట్ చేయించుకోవడము, ప్రొలాక్టిన్ అని, FSH, LH ఇలా కొన్ని హార్మోనల్ టెస్టులు ఉంటాయి. ఇవన్నీ చేయించుకొని ఎగ్ రిజర్వ్ బాగుంటే గైనకాలజిస్ట్ని అడిగి 1 year 2 years ఏమన్నా పోస్ట్పోన్ చేసుకోవచ్చా. ఒకవేళ వాళ్ళ ఎగ్ రిజర్వ్ కానీ మ్యారేజ్ అయిన వెంటనే తక్కువ ఉంటే ఏ కేర్ తీసుకోవాలి, లేదు మీరు 2 years అలా ఉంటే మీకు ఎగ్ రిజర్వ్ తక్కువ ఉంది. ఎందుకు అంటే ఎగ్ రిజర్వ్ మనకు ఏజ్ పెరిగే కొద్దీ రిజర్వ్ అనేది డిక్రీజ్ అవుతూ ఉంటుంది. నాట్ ఓన్లీ ద రిజర్వ్ డిక్రీజ్ అవ్వడం కాకుండా ఎగ్ యొక్క క్వాలిటీ కూడా మనకి ఏజ్ పెరిగే కొద్దీ డిట్యూరేట్ అవుతూ ఉంటుంది. సో ఈ గైనకాలజిస్ట్ మీరు ఆ టెస్ట్లు చేయించుకుంటే, సో మీరు అసలు ఎక్కువ రోజులు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయకుండా ఉండొచ్చా, లేదా వెంటనే ప్లాన్ చేయాలన్నా, లేదు ఒకవేళ మీకు ఎగ్ రిజర్వ్ తక్కువ ఉండి వెంటనే ప్లాన్ చేయాలన్న ఉద్దేశం లేకపోతే మీ గైనకాలజిస్ట్ మీకు ఆర్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ఉండి ఎగ్ ఫ్రీజింగ్ అనే ఆప్షన్ ఇస్తారనమాట. సో ఏవైనా కూడా మీ అంతకు మీరు మ్యారేజ్ తర్వాత గ్యాప్ కాకుండా ఒక్కసారి గైనకాలజిస్ట్ని కన్సల్ట్ అవుతే ఎగ్జాక్ట్గా లోపల హార్మోనల్ ప్రొఫైల్ ఏంటి, ఎప్పుడు ఐడియల్ టైం టు కన్సీవ్ అనేది యూ కెన్ టాక్ అండ్ ప్లాన్ విత్ యువర్ గైనకాలజిస్ట్. సో వెల్ సెడ్ డాక్టర్. అయితే ఇప్పుడు జనరల్గా గర్భం దాల్చే ముందే ఈ మధ్య కాలంలో లైఫ్ స్టైల్ కావచ్చు, బికాస్ ఆఫ్ మన ఫుడ్ ఇంటేక్ కావచ్చు, షుగర్ కానీ, థైరాయిడ్ కానీ, బీపీ కానీ, ఇవన్నీ కామన్ అయిపోయాయి. సో దే ఆర్ వెరీ కామన్. సో ఇవి వన్స్ ఒక్కసారి అటాక్ అయిన తర్వాత మళ్ళీ గర్భధారణ చేసిన తర్వాత మదర్కి చైల్డ్కి ఏమైనా ఎఫెక్ట్స్ ఉంటాయంటారు? మీరు చెప్పే కండిషన్ని బిఫోర్ ప్రెగ్నెన్సీ డయాబెటీస్ ఉన్నప్పుడు కానీ, హైపర్ టెన్షన్ ఉన్నప్పుడు కానీ ఏంటంటే ప్రెగ్నెన్సీలో వాళ్ళకు ఒక్కొక్కసారి ఇన్సులిన్ అవసరమయ్యే అవకాశం ఉండొచ్చు. కాకపోతే దాంట్లో ప్రెగ్నెన్సీకి ముందు డయాబెటీస్ ఉన్నా, హైపర్ టెన్షన్ ఉన్నా అది వెల్ కంట్రోల్డ్ ఉండి, ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ప్రీ కన్సెప్షనల్ కౌన్సిలింగ్ ప్రాపర్ ప్లానింగ్తో కన్సీవ్ అయితే మనకు ప్రెగ్నెన్సీ టైంలో అంత బేబీకి అంత రిస్క్ ఉండకపోవచ్చు. కానీ బిఫోర్ ప్రెగ్నెన్సీయే వాళ్ళకు ఒబేసిటీ, మెటబాలిక్ లైఫ్ స్టైల్ డిసీజ్ వల్ల యూజువల్గా మనం ఏం చూస్తుంటాము, ఓవర్ వెయిట్ ఉండడము, ఒబేసిటీ ఉండడము, తర్వాత హైపర్ టెన్షన్. ఈ హైపర్ టెన్షన్, ఒబేసిటీ, డయాబెటీస్ని 3 టుగెదర్ విల్ కాల్ ఇట్ యాస్ ఎ మెటబాలిక్ సిండ్రోమ్. సో కొందరికి ఏంటంటే విల్ సీ ఆల్ దీస్ 3 అనమాట. ఒబేజ్ ఉంటారు, డయాబెటీస్ ఉంటుంది, హైపర్ టెన్షన్ ఉంటుంది. సో ఈ 3 ఆల్ టుగెదర్ ఉన్న వాళ్ళకు కూడా ఏంటంటే ఒక్కొక్కటి యాడ్ అయ్యే కొద్దీ వాళ్ళ యొక్క రిస్క్ కూడా అలా పెరుగుతూ ఉంటుంది. సో అవన్నీ వెల్ కంట్రోల్డ్ ఉండి ప్రెగ్నెన్సీ ఉంటే కొంచెం ప్రాబ్లం అనేది కొంతవరకు తక్కువ ఉంటుంది. ప్లానింగ్ లేకుండా దానికి సరిగ్గా డయాబెటీస్ ఉంది బట్ కంట్రోల్లో లేదు, హైపర్ టెన్షన్ ఉంది బట్ కంట్రోల్లో లేదు, వాళ్ళు కన్సీవ్ అయినప్పుడు వాళ్ళ యొక్క రిస్క్ అనేది మదర్కి కానీ బేబీ కానీ కంపారిటివ్గా ఎక్కువ ఉంటుంది. సో ఇప్పుడు కొంతమంది కన్సీవ్ అయ్యాక ఒక 2 months 3 months తర్వాత ఇట్ ఎఫెక్ట్స్ లైక్ థైరాయిడ్ అనేది అప్పుడు వస్తుంది. కరెక్ట్. సో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? దీంట్లో 2 రకాలు. ఒకటి కన్సీవ్ అయినాక థైరాయిడ్ రావడము, అంతకు ముందు థైరాయిడ్ ఉందని తెలియదు చాలా మందికి, బికాస్ బిఫోర్ ప్రెగ్నెన్సీ దే నాట్ గెట్ దే టెస్ట్ డన్ అనమాట. ప్రెగ్నెన్సీ అయ్యాక ఇంకొకటి ఈ మధ్య చాలా మందిలో వింటున్నాం, మా ఓపీడీలో కూడా 3 months అయ్యాక వస్తున్నారు. ఎందుకమ్మా మీరు 3 months నుంచి పీరియడ్ మిస్ అవుతే ఎందుకు రాలేదు అంటే, డాక్టర్ ఇంట్లో 3 months వరకు ఎవరికి చెప్పొద్దన్నారు, 3 months తర్వాతనే డాక్టర్ దగ్గరికి వెళ్ళమన్నారు. లేదండి, యాజ్ సూన్ యాజ్ యూ మిస్ యువర్ పీరియడ్ ఆర్ ప్రీ కన్సెప్షనల్ కౌన్సిలింగ్లో ఏంటంటే మేము ఫోలిక్ యాసిడ్ అనేది స్టార్ట్ చేస్తాం. ఫోలిక్ యాసిడ్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్ ఫర్ ఎ బేబీ. మనం న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ అనేది అవాయిడ్ చేయడానికి అది చాలా ఇంపార్టెంట్. సో ఆ ఫోలిక్ యాసిడ్ వాడడం కానీ, లేదా అప్పుడు మీరు ఇమీడియట్గా వస్తే మనం అప్పుడే యాంటీనేటల్ ప్రొఫైల్ అనేది చేయిస్తాం అనమాట. యాంటీనేటల్ ప్రొఫైల్లో భాగంగా మనం థైరాయిడ్ టెస్ట్ కూడా చేస్తాం. చేసినప్పుడు అప్పుడు మనకు ఏదైనా థైరాయిడ్ డెఫిషియన్సీ ఉంది, హైపోథైరాయిడిజం ఉంది, లేదా హైపర్ థైరాయిడిజం ఉంది, దాని తాలూకు మెడికేషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో మీరు అన్నట్టు ఫర్ ద ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీలో రావచ్చు, లేదా ముందు అన్డయాగ్నోస్డ్ ఉంది ఇక్కడ డయాగ్నోజ్ అవ్వచ్చు. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ దానికి తగిన సప్లిమెంటేషన్ ఇస్తే దట్ ఈస్ నాట్ ఏ బిగ్ థింగ్ అండి. వీ కెన్ మేనేజ్, అప్రోప్రియేట్గా మేనేజ్ చేయవచ్చు.
డాక్టర్ యాక్చువల్లీ వాట్ ఇస్ రైట్ ఏజ్ టు కన్సీవ్ అంటే ప్లాన్ చేసుకోవడానికి ఏది ఏజ్ కరెక్ట్ అంటారు? బికాస్ ఇప్పుడు 30-35 క్రాస్ అయినా కానీ పెళ్లిళ్ళు చేసుకోవట్లేదు బికాస్ ఆఫ్ సెటిల్మెంట్ కావచ్చు, కెరియర్ కెరియర్ ప్రయారిటీస్ కావచ్చు. సో వాట్ యూ సజెస్ట్ లైక్ ఇప్పుడున్న మహిళలకి? సో బెస్ట్ ఏజ్ ఫర్ కన్సెప్షన్ అంటే అన్డౌటెడ్లీ ఇట్ ఈస్ బిట్వీన్ 20 to 30 అండి. ఏజ్ పెరిగే కొద్దీ రిస్క్ పెరుగుతుంది. సో మనకు 20 to 30 ఇయర్స్ అప్పుడు ఒక రిస్క్ బ్రాకెట్లో ఉంటాం. 30 to 35 ఇంకా మన రిస్క్ అనేది పెరుగుతుంది. అబోవ్ 35 to 40 రిస్క్ అనేది ఇంకా పెరుగుతుంది. అబోవ్ 40 అనేది ఇంకా ఎక్కువ రిస్క్ ఉంటుంది. సో మనకు పీక్ ఫర్టిలిటీ, పీక్ రిజర్వ్ అంటాం కదా మనము, అదంతా కూడా విమెన్కి అరౌండ్ 20 to 25 మధ్యలో ఉంటుంది. కాకపోతే ఇప్పుడున్న పరిస్థితుల్లో 20-25కి దే విల్ బీ డూయింగ్ దేర్ అండర్ గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కాబట్టి అట్లీస్ట్ బిఫోర్ 30 ఇఫ్ దే కుడ్ ఫినిష్ 1 or 2 బేబీస్ దెన్ మనం చాలా వరకు ఈ హై రిస్క్ ప్రెగ్నెన్సీస్ కానీ లేదా క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ కానీ లేదా ఎక్కువ ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ కానీ మనం అసలు మీరు ప్రెగ్నెన్సీ అవ్వడమే, ప్రెగ్నెన్సీ వచ్చాక రిస్క్ ఒకటి, ప్రెగ్నెన్సీ అవ్వడం కూడా యాజ్ ఏజ్ డిలే అయ్యే కొద్దీ అది కూడా మనం చాలా పెద్ద ప్రాబ్లమ్. సో మీరు అడిగినట్టు బిఫోర్ 30 అట్లీస్ట్ ఒక బేబీని ఫినిష్ చేయగలిగితే మనకు కంప్లీట్గా నల్లి ప్యారెస్ అంటే అసలు బేబీస్ లేరు అనకుండా ఒక బేబీ ఉండి ముందు మనకు ఆ ఇనిషియల్ యాంగ్షియస్నెస్ అనేది తగ్గుతుంది. ఓకే. సో మామూలుగా ఒక గర్భధారణ చేసిన తర్వాత హై రిస్క్ ప్రెగ్నెన్సీ అనేది వాళ్ళలో తెలియకుండానే స్టార్ట్ అయినప్పుడు అంటే ఎటువంటి హెచ్చరికలు ఇస్తూ ఉంటుంది బాడీకి? సో మీరు అడిగినట్టు సిమ్టమ్స్ ఏముంటాయని. సో పేషెంట్కి రెగ్యులర్ యాంటీనేటల్ విజిట్స్ అవుతే మామూలుగా మీ గైనకాలజిస్ట్ అనేవాళ్ళు మీకు వార్న్ చేస్తారు ఎలా ఉంటే వెన్ యూ నీడ్ టు సీ యువర్ హాస్పిటల్ ఇమీడియట్లీ అంతా చెప్తారు. కాకపోతే మనకు సిమ్టమ్స్ ఒకవేళ హైపర్ టెన్షన్ ఉందనుకోండి, భరించలేని హెడేక్ రావడము, లేదా మనకు కాళ్ళల్లో వాపు రావడము, ఫేస్ వాపు రావడము, ఎడిమాటిస్ ప్రెగ్నెన్సీ అంటాం అనమాట. అంటే మనకు కాలు బాగా వాపు రావడము, నీళ్లు చేరినట్టు ఉండడము. తర్వాత డయాబెటీస్ అంటేనేమో మనకు ఊరికే ఎక్సెసివ్గా పాలియూరియా, ఫ్రీక్వెంట్గా యూరినేషన్కి వెళ్ళడం కానీ, లేదా వెజైనాలో ఇచ్చింగ్ కూడా చూస్తాం అనమాట. సో ఎనీ ప్రెగ్నెంట్ విమెన్ మనకి ఇచ్చింగ్తో ప్రెజెంట్ అయినా కానీ అప్పుడు మనము డయాబెటీస్ ఉందా అనేది రూల్ అవుట్ చేసుకుంటాం. తర్వాత స్కాన్లోకి వెళ్ళినప్పుడు అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేయించుకున్నప్పుడు డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ ఒకవేళ యామ్నియాటిక్ ఫ్లూయిడ్ అంటే ఉమ్మ నీరు అనేది చాలా ఎక్కువ అబౌవ్ 25 సెంటీమీటర్ ఏఎఫ్ఐ అంటాం అనమాట, యామ్నియాటిక్ ఫ్లూయిడ్ ఇండెక్స్. అంత ఎక్కువ ఉమ్మ నీరు ఉన్నప్పుడు నార్మల్గా అయితే ఉండదు. సో ఫస్ట్ మనం డౌట్ చేయవలసింది ఏమైనా డయాబెటీస్ ఉందా. అప్పుడు మనం ఓజీటీటీ అంటే రెగ్యులర్ షుగర్ పరీక్ష కాకుండా ఓరల్ గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ అనే షుగర్కి సంబంధించిన పరీక్ష చేయిస్తాము. సో వన్స్ వీ సీ మోర్ యామ్నియాటిక్ ఫ్లూయిడ్ ఇండెక్స్ ఇన్ అల్ట్రాసౌండ్ స్కాన్ దెన్ అప్పుడు మనము డయాబెటీస్కి సంబంధించిన ఇది చేయిస్తామన్నమాట. అదేవిధంగా ఓవర్ వెయిట్, మామూలుగా తినేదానికంటే ఎక్కువ వెయిట్ గెయిన్ అవుతున్నా కానీ లేకపోతే ఇట్లాంటివి ఏమైనా ఉంటే అప్పుడు కూడా డయాబెటీస్ చూడటం, లేదా స్కాన్లో బేబీ ఆ టైంకి ఆ జెస్టేషనల్ ఏజ్కి ఉండవలసిన దానికంటే ఓవర్ వెయిట్ ఉన్నా కానీ బేబీ, దాన్ని మనం బిగ్ బేబీ అంటాం అనమాట. సో ఉండవలసిన దానికంటే ఎక్కువ వెయిట్ ఉంటే బిగ్ బేబీ ఉండి అప్పుడు డయాబెటీస్ సస్పెక్ట్ చేస్తాము, లేదా ఉండవలసిన దానికంటే తక్కువ వెయిట్ IUGR అంటాం అనమాట, గ్రోత్ రెస్ట్రిక్షన్ బేబీ ఉంటే ఏమైనా హైపర్ టెన్షన్ లేదా హైపర్ టెన్షన్ విత్ హైపోప్రోటీనీమియా ఉంటే ఏమైనా మనకు ప్రీ ఎక్లాంప్షియా అంటాం, అట్లాంటిది ఏమైనా ఉందా, లేదా ప్రెగ్నెన్సీలో ఏదైనా రక్తహీనత ఉందా. ఇప్పుడు పేషెంట్ కానీ చాలా వీక్ అనిపిస్తున్నారు, ఏం తిన్నా కూడా టాలరేట్ అవ్వట్లేదు, అనీమియా ఇన్ ప్రెగ్నెన్సీ ఉందా. అది కూడా చాలా మంది ఎస్పెషల్లీ ఇండియన్ విమెన్లో రక్తహీనత అనేది చాలా కామన్గా చూస్తుంటాం. బిఫోర్ ప్రెగ్నెన్సీయే మనం ఒకవేళ డాక్టర్ని కన్సల్ట్ అవుతే అప్పుడు రెగ్యులర్ టెస్ట్లో భాగంగా హీమోగ్లోబిన్ చూసి అప్పుడు కూడా వాళ్ళకు ఐరన్ లెవెల్, హిమోగ్లోబిన్ లెవెల్ తక్కువ ఉంటే ముందే ఐరన్ కరెక్షన్ చేస్తే కూడా మన ప్రెగ్నెన్సీలో చాలా వరకు అనీమియా ఇన్ ప్రెగ్నెన్సీ అనేది కూడా ప్రివెంట్ చేయవచ్చు. సో బిఫోర్ ప్రెగ్నెన్సీ లైక్ పార్ట్నర్ కూడా కొన్ని టెస్ట్లు ఏమైనా చేయించుకోవాల్సి ఉంటుందా? బికాస్ సమ్ పీపుల్ లైక్ ఆల్కహాలిక్ ఉండొచ్చు, స్మోక్ ఉండొచ్చు. డెఫినెట్గా ఇందాక నేను చెప్పినట్టు వాళ్ళకు రొటీన్ హార్మోనల్ ప్రొఫైల్, థైరాయిడ్, హీమోగ్లోబిన్, మేల్ పార్ట్నర్ కూడా ఏమైనా డయాబెటిక్ ఉన్నారా ఇవన్నీ చూస్తూ అదేవిధంగా సీమెన్ అనాలిసిస్ అంటాం అనమాట. సో వీర్య కణాల పరీక్ష చేసినప్పుడు ఆ దాంట్లో ఏమైనా ప్రాబ్లం ఉందా, లేదా వాళ్ళకి ఏమైనా పస్సెల్స్ ఉన్నాయా. ఎందుకంటే ఇప్పుడు విమెన్ మేల్లో ఒకవేళ స్పర్మ్ క్వాలిటీ కానీ బాగాలేకపోయినా లేకపోతే ఈ ఫాదర్ డయాబెటిక్ ఉన్నా కానీ ఏమవుతుందంటే ఫామ్ అయ్యే ఎంబ్రియో క్వాలిటీ అనేది మనకు వీక్గా ఉంటుంది. సో ఎప్పుడైతే ఎంబ్రియో ఎక్కడి నుంచి ఫామ్ అవుతుంది, విమెన్ నుంచి ఎగ్, మేల్ నుంచి స్పర్మ్ వచ్చి ఫర్టిలైజ్ అవుతే మనకు మెయిన్గా ఎంబ్రియో అనేది వస్తుంది. ఎగ్ క్వాలిటీ బాగాలేకపోయినా స్పర్మ్ క్వాలిటీ బాగాలేకపోయినా మనకు ఫామ్ అయ్యే ఎంబ్రియో అనేది హెల్దీ ఎంబ్రియో ఉంటుంది. సో మనం ప్రెగ్నెన్సీ వచ్చినంత మాత్రాన మనకు హ్యాపీ కాదు కదా. ప్రెగ్నెన్సీ రావడం అంటే కన్సెప్షన్ ఈజ్ ద ఫస్ట్ పార్ట్, 9 months సేఫ్గా కంటిన్యూ అవ్వడం సెకండ్ పార్ట్, థర్డ్ వచ్చేసి మదర్ బేబీ సేఫ్గా డెలివరీ అవ్వడం. సో మనము
ఈ ఒకవేళ స్పర్మ్ క్వాలిటీ కానీ బాగాలేకపోతే మీరు అడిగినట్టు ఆల్కహాల్ కానీ స్మోకింగ్ ఉన్న వాళ్ళు కానీ లేదా ఫాదర్ ఏజ్, ఇప్పుడు మదర్ ఏజ్ 28 ఉండి ఫాదర్ ఏజ్ 38 ఉన్నా కూడా చాలా వరకు వైఫ్కి హస్బెండ్కి 10 years ఏజ్ గ్యాప్ కూడా చూస్తూ ఉంటాం అక్కడక్కడ. సో ఇట్లా ఉన్నప్పుడు ఏంటంటే స్పర్మ్ క్వాలిటీ తక్కువ ఉండడం వల్ల ఎంబ్రియో అనేది ఉండాల్సినంత హెల్దీగా ఉండకపోయినా కూడా మనకు వాళ్ళు కన్సీవ్ అయినా కానీ మనకు 8వ వారంలో 9వ వారంలో శాక్ కనిపించినా కానీ హార్ట్ బీట్ లేదు అనడం కానీ, లేదా మనకు ప్రెగ్నెన్సీ అవుతారు కానీ 8వ వారంలోనే గర్భస్రావం బ్లీడింగ్ అవ్వడం కానీ ఇట్లాంటి కండిషన్స్ అనేది, లేదా వాళ్ళు ఒకవేళ ఎన్టీ స్కాన్ వరకు వెళ్ళినా కూడా బేబీకి సర్టన్ అబ్నార్మాలిటీస్ ఉన్నాయి, బేబీ గ్రోత్ అంత బాగాలేదు అని మనం వింటూ ఉంటాం. సో దీనికి స్పర్మ్ క్వాలిటీ, DNA ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో ప్రీ కన్సెప్షనల్ కౌన్సిలింగ్లో కపుల్ ఇద్దరు రావాలండి. మేల్ రోల్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. వాళ్ళ ఏజ్ని బట్టి, వాళ్ళకున్న అలవాట్లను బట్టి, ఆ మేల్కి ఏదైనా ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ ఏదైనా హస్బెండ్ వాళ్ళ ఫ్యామిలీ సైడ్ ఏదైనా హార్ట్ డిసీజ్ హిస్టరీ ఉన్నా కానీ ఇంకేదన్నా ఉన్నా కానీ ఇద్దరిది పాస్ట్ మెడికల్ హిస్టరీ, వాళ్ళ ఏజ్, వాళ్ళకున్న ప్రజెంట్ మెడికల్ హిస్టరీని బట్టి దానికి సంబంధించిన టెస్టులు చేయించి మనము ప్రెగ్నెన్సీలో ఏవైనా అవాయిడ్ చేయదగిన కాంప్లికేషన్స్ ఉంటే అవి ముందే మనము అవాయిడ్ చేయడానికి వీలుంటుంది. స్లీప్ ఎంత ఇంపార్టెంట్ డాక్టర్? డెఫినెట్గా లైఫ్ స్టైల్ స్లీప్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. బికాజ్ ఇవాళ మనం సరిగ్గా ఈ రోజు మనం సరిగ్గా పడుకుంటేనే నెక్స్ట్ డే మన డే అనేది చాలా యాక్టివ్గా ఉంటుంది. సో దట్ ఆల్సో కమ్స్ అండర్ అవర్ లైఫ్ స్టైల్ థింగ్ అండి. ఎంత ఈటింగ్ ఆన్ టైం ఎంత ఇంపార్టెంటో స్లీపింగ్ ఆన్ టైం, నాట్ ఓన్లీ స్లీపింగ్ ఆన్ టైం, అడిక్వేట్ స్లీప్, ప్రశాంతంగా పడుకోవడము. అంటే ఆ 6 to 8 hours ఆఫ్ స్లీప్, 6 hours ఈజ్ నాన్ నెగోషియబుల్ అండి. ఇంకా 6 hours కంటే తక్కువ కాకుండా వీలైతే 8 hours వరకు పడుకుంటే ఏమవుతుంది అంటే మనకు బాడీలో మనకు మంచి అంటే హ్యాపీ హార్మోన్స్ అంటే సెరటోనిన్ కానీ, ఎండార్ఫిన్స్ కానీ, డోపమిన్ కానీ రిలీజ్ అవుతుంది. మనకు స్లీప్ సరిగా లేదు, ఏదో స్ట్రెస్ ఉంది, ఇవన్నీ ఉన్నప్పుడు ఏంటంటే మనకు ఈ కార్టిజాల్ అనే సాడ్ హార్మోన్ రిలీజ్ అవుతుంది. సో న్యాచురల్గా హార్మోనల్ ఇంబ్యాలెన్స్కి కూడా కారణం అవుతుంది. సో అడిక్వేట్ స్లీప్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దట్ ఈస్ వన్ ఆఫ్ ద ఫ్యూయల్ అనుకోవచ్చు మనం. సో బిఫోర్ కన్సీవింగ్ లైక్ అంతకుముందే గర్భస్రావం జరిగి ఉండొచ్చు, లేదంటే ప్రిమేచ్యూర్ బేబీ అయి ఉండొచ్చు, లేదంటే సిజేరియన్స్ ఇలా జరిగిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ బేబీకి ప్లాన్ చేసుకోవాలనుకున్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ప్రీవియస్ హిస్టరీ ఆఫ్ ప్లాసెంటా ప్రివియా మీరు అనడము, బ్లీడింగ్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ అంటే ఇనీషియల్గా బ్లీడింగ్ అయ్యేదాన్ని మనం మిస్క్యారేజ్ కానీ, లేదా కొంచెం మిస్క్యారేజ్ అవ్వకుండా మనకి ఏదైనా ఉంటే ఎక్స్ట్రా ప్రొజెస్ట్రాన్ సపోర్ట్ పెట్టడము, కంప్లీట్ బెడ్ రెస్ట్ ఇవ్వడము. మీరు అన్నట్టు ప్రీవియస్ ప్రెగ్నెన్సీలో ఆ బ్లీడింగ్ కారణం చేత ప్రీటర్మ్ డెలివరీ అయినా కానీ ఈసారి మనం ఆల్రెడీ మనకు ఒక ఐడియా ఉంది కాబట్టి ఈసారి మనం ముందే ఎక్స్ట్రా ప్రొజెస్ట్రాన్ సపోర్ట్ అంటే ప్రెగ్నెన్సీకి కానీ బేబీకి కానీ మనం కొన్ని ఎక్స్ట్రా సపోర్ట్స్ పెట్టుకోవడము. సెకండ్ థింగ్ ఏంటంటే కొన్ని ఎక్స్ట్రా మనకు బార్గ్లోబ్ అని కానీ, అంటే సర్టన్ ఇమ్యూనోగ్లోబులిన్స్ కానీ, లేదా హెపారిన్ కానీ, ఎకోస్ప్రిన్ కానీ ఇట్లాంటి ఎక్స్ట్రా మెడికేషన్స్ పెట్టడము. తర్వాత మనం ప్రాపర్గా స్కాన్స్ చేయించడం, అంటే ఫీటల్ మెడిసిన్తో, నార్మల్ రేడియాలజిస్ట్ కాకుండా హూ డీల్స్ ఎస్పెషలీ విత్ ద ఫీటల్, దీంతో చూసే ఫీటల్ మెడిసిన్ వాళ్ళ దగ్గర పంపించే ప్లాసెంటా పొజిషన్ ఎక్కడుంది, లోకలైజేషన్ ఆఫ్ ద ప్లాసెంటా కానీ, తర్వాత వాళ్ళకి ఏమైనా అబ్రప్షన్ వచ్చే ఛాన్స్ ఉందా, ప్రీవియస్ 2 or 3 సిజేరియన్ సెక్షన్స్ అయిన వాళ్ళకి కానీ, లేదా సిజేరియన్ కాకపోయినా ప్రెగ్నెంట్ అవ్వకన్నా ముందు యూట్రస్ పైన ఫైబ్రాయిడ్ కోసం కానీ ఇంకా దేనికోసమైనా యూట్రస్ పైన ఎలాంటి సర్జరీ అయిన పేషెంట్స్కి కూడా ఏం చేస్తాము అంటే జనరల్గా అయితే 9th month స్టార్ట్ అయ్యాక ఎవ్రీ వీక్లీ విజిట్స్ అని చెప్తాము. ఇట్లాంటి వాళ్ళలో ఏంటంటే మనం 32 weeks నుంచే జాగ్రత్తగా ఏమైనా యూట్రస్ టైట్ అవ్వకుండా ముందే మనం డ్యూఆడ్లాన్ పెట్టడం కానీ, లేదా ఇంకేదైనా ఫ్రీక్వెంట్ అవసరమైతే హాస్పిటల్లో అడ్మిట్ చేసుకోవడం కానీ, డైరెక్ట్ మానిటరింగ్ పెట్టడం కానీ, బేబీ మానిటరింగ్, మదర్కి కొంచెం రెగ్యులర్గా కంటే ఎక్కువగా ఫ్రీక్వెంట్గా స్కాన్స్ చేయించడం కానీ, ప్లాసెంటా ఎలా ఉంది, మదర్ నుంచి బేబీకి అయ్యే బ్లడ్ సప్లై ఎలా ఉంది, డాప్లర్ స్కాన్స్ చేయించుకుంటూ ఎక్స్ట్రా మానిటరింగ్ ఉండడం వల్ల నెక్స్ట్ ప్రెగ్నెన్సీలో మనం వీలైనంత వరకు ప్రీటర్మ్ అవ్వకుండా కానీ, ఒకవేళ ప్రీటర్మ్ అవ్వాల్సిన కండిషన్ ఉంటే ముందే మనం నియోనెటాలజిస్ట్ని కానీ, లేదా వీళ్ళందరినీ టీమ్ అప్రోచ్ అంటాం అనమాట, ప్రాపర్ అనెస్థెటిస్ట్ కానీ, ఆ నియోనెటాలజీ టీమ్ అంతా ఉండడం కానీ, ఆ బ్యాకప్ అనేది కూడా మనము రెడీగా వీలైనంత వరకు ప్రీటర్మ్ అవ్వకుండా ఏవి అవ్వకుండా మనం ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోగలుగుతామో అవి తీసుకొని, లేదు ఒకవేళ మళ్ళీ ఈసారి కూడా ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కూడా అలా ఉంటే మన టీంతో ఆ కండిషన్ని హ్యాండిల్ చేసే విధంగా మనం అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఎస్పెషల్లీ ఇన్ కార్పొరేట్ సెటప్ వీ కెన్ డూ ఆల్ దీస్ థింగ్స్ వేర్ మనకు అనెస్థెటిస్ట్ కానీ, నియోనెటాలజిస్ట్ కానీ, గైనకాలజిస్ట్ కానీ,
ఇప్పుడు సపోజ్ హార్ట్ డిసీజ్ ఇన్ ప్రెగ్నెన్సీ పేషెంట్ ఉంటారు, వాళ్ళకి ముందుగానే మనం కార్డియాలజిస్ట్ని రెడీగా పెట్టుకోవడం కానీ, మల్టీ డిసిప్లినరీ అప్రోచ్ అంటాం అనమాట. సో టీమ్ ఆఫ్ డాక్టర్స్తో వీ కెన్ మదర్ అండ్ బేబీని సేఫ్గా డెలివరీ చేసి బేబీని కూడా NICUలో పెట్టి ప్రాపర్ నియోనిటల్ కౌన్సిలింగ్ కూడా పేరెంట్స్కి ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇప్పుడు ఈ 32 వీక్స్కి డెలివరీ అయ్యారు, సో ఇంకో 15 days పెట్టవలసి ఉంటుందా, ఇంకో 1 month పెట్టవలసి ఉంటుందా అనేది మనకు నియోనిటాలజిస్ట్ కూడా మనకు కపుల్కి ముందే కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది. నౌ వీ హ్యావ్ వెరీ గుడ్ నియోనిటాలజిస్ట్ అండి, అండ్ NICU సెటప్ కూడా చాలా ఇంప్రూవ్ అయింది. సో బేబీ అవుట్కమ్ కానీ మదర్ అవుట్కమ్ కానీ చాలా బెటర్గా ఉంటుంది. ఓకే డాక్టర్, ఒక కాల్ చూద్దాము. డెఫినెట్లీ. హలో హలో అమ్మ, చెప్పండి మీ పేరు. నమస్తే అమ్మా, మేము చిత్తూరు నుండి మాట్లాడుతున్నాము. మాట్లాడండి, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే మేడం. నమస్తే అమ్మా, చెప్పండి. మా పేరు చిట్టమ్మ, నేను చిత్తూరు నుండి మాట్లాడుతున్నాను. చెప్పండి అమ్మా. మా కోడలు 1.5 year అయింది మేడం, పెళ్లి అయింది. చెప్పండి త్వరగా. అది పెళ్లి అవుతానే ఒక 6 నెలలకు ప్రెగ్నెన్సీ అయ్యింది. ఓకే అమ్మా. ప్రెగ్నెన్సీ అయిన తర్వాత ఒక 2 months లోనే అబార్షన్ అయిపోయింది. ఇప్పుడు 1 year అవుతుంది అబార్షన్ అయ్యి కూడా పీరియడ్స్ లేట్ గా వస్తా ఉంది. ఓకే, ఏమన్నా మేనరిక పెళ్ళియా బయట సంబంధమేనమ్మా? బయట సంబంధం, మేనరికం ఏం కాదు. ఓకే, సో మీరు మామూలుగా అయితే అబార్షన్ అయిన తర్వాత ఎక్కువ అంత 1 year వరకు గ్యాప్ తీసుకోకుండా 3 months తర్వాత మళ్ళీ గైనకాలజిస్ట్ని సంప్రదించి అసలు ఫస్ట్ అయిన ప్రెగ్నెన్సీ మిస్క్యారేజ్ ఎందుకు అయింది, అబార్షన్కి గల కారణాలు ఏంటి అనేది ఒకసారి ఎవాల్యుయేట్ చేయించుకొని, తర్వాత మీరు పీరియడ్స్ లేట్గా వస్తుంటే దానికి ఒక కారణం PCOD అయి ఉండొచ్చు, అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ మూలంగా కానీ, లేదా థైరాయిడ్ ఏదైనా హైపోథైరాయిడిజం ఉన్నా కానీ, లేదా వెయిట్ ఏమైనా ఎక్కువ పెరిగిందా ఈ మధ్య కాలంలో? సో వెయిట్ ఏమైనా ఎక్కువ పెరిగినా ఇట్లాంటి కండిషన్స్లో కూడా మనకు పీరియడ్ అనేది లేట్గా. చెప్పండి. వెయిట్ ఏమి ఎక్కువ పెరగలేదు, కానీ థైరాయిడ్ ఉంటుంది. సో థైరాయిడ్ ఒకటే డోస్ వాడకూడదు అనమాట. 3 నెలలకు ఒకసారి మళ్ళీ థైరాయిడ్ టెస్ట్ రిపీట్ చేయించుకొని మనం తీసుకుంటున్న డోసు సరిపోతుందా లేదా అవన్నీ చూసుకొని, సో అట్లీస్ట్ 2 monthsకి 3 monthsకి అయినా గైనకాలజిస్ట్ని కన్సల్ట్ చేసి, ప్రెగ్నెన్సీ రావాలంటే ఖచ్చితంగా పీరియడ్స్ అనేది రెగ్యులర్గా ఉండాలి. పీరియడ్స్ రెగ్యులర్గా ఉంటేనే మనకు ఓవ్యులేషన్ అనేది టైంకి అవుతుంది, అప్పుడు మనకు కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. సో మీ గైనకాలజిస్ట్ని కన్సల్ట్ అయ్యి ముందు పీరియడ్స్ రెగ్యులరైజ్ చేసుకొని, తర్వాత ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకొని, ఈసారి ప్రెగ్నెన్సీకి ముందే ఫోలిక్ యాసిడ్ తీసుకుంటే నెక్స్ట్ ప్రెగ్నెన్సీలో మిస్క్యారేజ్ అనేది చాలా వరకు తగ్గించవచ్చు. ఓకే, సో కవలలు పుట్టినా లేదంటే IVF ద్వారా గర్భధారణ మనం చేసుకున్నా కానీ హై రిస్క్ ప్రెగ్నెన్సీగా మనం భావిస్తాం. సో దీన్ని మనం ఎలా చూడాలంటారు? IVF ప్రెగ్నెన్సీ అండ్ ట్విన్స్ అంటే యూజువల్గా IVF ప్రెగ్నెన్సీలో మనకు మల్టిపుల్ జెస్టేషన్, అంటే సింగిల్ బేబీ కానీ సింగిల్ కంటే కూడా ట్విన్స్ అనేది మనం కామన్గా చూస్తుంటాం. IVF అంటేనే ఇన్ విట్రో ఫర్టిలైజేషన్, అంటే మనకు న్యాచురల్ పద్ధతి ద్వారా కాకుండా మనం ఇంజెక్షన్స్ తీసుకొని టెస్ట్ ట్యూబ్ బేబీ లాగా మనకు, సో దట్ ఇట్ సెల్ఫ్ ఈస్ బికాస్ వాళ్ళు చాలా ఇంజెక్షన్స్, మల్టిపుల్ హాస్పిటల్ విజిట్స్ తర్వాత కన్సీవ్ అయ్యే బేబీ కాబట్టి న్యాచురల్ అని దట్ కమ్స్ అండర్ ప్రెషియస్ ప్రెగ్నెన్సీ. IVF ప్రెగ్నెన్సీ ట్విన్స్ కాకపోయినా మీరు అన్న దాంట్లో 2 separate థింగ్స్, ఒకటి IVF, ఒక ట్విన్స్. IVF బేబీ ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ ఎ సింగిల్ బేబీ ఇట్ ఈస్ ప్రెషియస్. అండ్ సెకండ్ థింగ్, ట్విన్స్ అన్నప్పుడు ఏంటంటే సింగిల్ బేబీ కంటే డబుల్ బేబీ ఉన్నప్పుడు మదర్కి న్యాచురల్గానే ఆ ప్రెషర్ సిమ్టమ్స్ కానీ, తర్వాత ట్విన్స్ అన్నప్పుడు తీసుకునే ఫుడ్ కూడా ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ట్విన్స్లో ఒక బేబీ అనేది నార్మల్గా గ్రో అవుతుంటుంది, ఒక బేబీ అనేది కొంచెం ఉండవలసిన దానికంటే తక్కువ ఉంటుంది. సో ప్లాసెంటా పొజిషన్ కానీ, ట్విన్స్ ఉన్నప్పుడు ఏంటంటే ఎక్కువ 2 బేబీస్ ఉన్నారు, ఎక్కువ తినాలని చెప్పి ఎక్కువ తిని ఫిజికల్ యాక్టివిటీ తక్కువ ఉండడం వల్ల ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ రావడం కానీ, సో ట్విన్స్ ఉండడం వల్ల ప్రెగ్నెన్సీలో డెవలప్ అయ్యే హైపర్ టెన్షన్ కానీ, ఓవర్ వెయిట్ మూలంగా కానీ ఇట్లాంటివి వస్తాయి. కాబట్టి IVF ప్రెగ్నెన్సీ విత్ ట్విన్స్ కమ్స్ అండర్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ. సో యూజువల్గా ట్విన్ ప్రెగ్నెన్సీలో ఏంటంటే కొంచెం నార్మల్ టైం కంటే ముందుగానే, అంటే ప్రీటర్మ్ అయ్యే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ ప్రెషర్ పడడం వల్ల ఏంటంటే ప్రీమెచ్యూర్గా మెమ్బ్రెయిన్స్ అనేది రప్చర్ అయ్యి వాటర్ లీక్ అయ్యే అవకాశం ఉండొచ్చు. ట్విన్స్లో ఒకవేళ ప్లాసెంటా కానీ కింది పక్కన ఉంటే మనకు బ్లీడింగ్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ అవ్వచ్చు. సో ట్విన్ ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు రెగ్యులర్ విజిట్స్ కంటే ఫ్రీక్వెంట్ విజిట్స్ హాస్పిటల్కి వెళ్ళవలసి ఉంటుంది. స్కాన్స్ కూడా నార్మల్గా చేయించే స్కాన్స్ కంటే కూడా ఎక్కువ స్కాన్స్ చేయించాలి. ఎందుకంటే బోత్ బేబీస్ అప్రోప్రియేట్గా గ్రో అవుతున్నారా, లేదా ఒక బేబీ ఎక్కువ గ్రో అయ్యి ఒక బేబీ ఏమైనా గ్రోత్ రెస్ట్రిక్షన్ అవుతుందా, ఇద్దరికి మదర్ నుంచి బేబీకి బ్లడ్ సప్లై ఎలా అవుతుంది, ఇవన్నీ కొంచెం ఫ్రీక్వెంట్ విజిట్స్, ఫ్రీక్వెంట్ మానిటరింగ్
స్కాన్స్, వీళ్ళలో టీఫా స్కాన్ కానీ, ఫీటల్ 2D ఎకో, బేబీస్కి హార్ట్ ఎలా ఉంది, ఇవన్నీ ప్రాపర్ మానిటరింగ్ చేసుకుంటూ ప్రీటర్మ్ ఒకవేళ అయితే కూడా మనకు NICU బ్యాకప్ పెట్టుకొని చేస్తే మనకు నార్మల్ ట్విన్స్ IVF కూడా మనం సక్సెస్ఫుల్గా డెలివరీ అనేది చేయవచ్చు. థ్యాంక్ యూ డాక్టర్. చాలా అద్భుతంగా హై రిస్క్ ప్రెగ్నెన్సీ గురించి చాలా అద్భుతమైన విషయాలు మాతో షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్. వాళ్ళు చూసారు కదా ఇవాళ మెడికవర్ హాస్పిటల్స్ ప్రత్యేక కార్యక్రమం హై రిస్క్ ప్రెగ్నెన్సీ మనం ఎలా అధిగమించవచ్చు, అలాగే మదర్ అండ్ బేబీ ఎంత హెల్తీగా దాన్ని మనం డాక్టర్ గారి మాటల్లో మనం ఎలా ప్లాన్ చేసుకుంటే ప్రెగ్నెన్సీ కానీ అలాగే కన్సీవింగ్ కానీ మనం ఎంత చక్కగా బేబీని తీసుకురావచ్చు అనేది చాలా అద్భుతమైన విషయాలు డాక్టర్ గారి మాటల్లో విన్నాం. కాబట్టి మరి కన్సల్టెంట్ డాక్టర్ని మీరు కన్సల్ట్ చేయాలనుకున్నా కనుక స్క్రీన్ మీద నంబర్స్ నోట్ చేసుకోండి. మన లైవ్ అంతా కూడా డాక్టర్ గారిని కన్సల్ట్ చేయొచ్చు. ఇది వాళ్ళ కార్యక్రమం. నమస్తే.